This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఫస్ట్ మనం స్లేవ్స్ గురించి చూద్దామండి. జెంకిన్ స్లేవ్స్ అన్నమాట. దాంట్లో వచ్చి జెంకిన్స్ జెంకిన్స్ స్లేవ్ విత్ ఉబుంటు అంటే ఏంటంటే ఒక నార్మల్ ఉబుంటు సర్వర్ తీసుకొని దాంట్లో మనం ఏ విధంగా దాన్ని ఒక జెంకిన్ స్లేవ్ గా కన్వర్ట్ చేయాలో చూస్తాము. రెండోది వచ్చి ఆటోమేటిక్ జెంకిన్స్ స్లేవ్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ EC2. ఇదేంటంటే మనకి EC2ని ఆటోమేటిక్ ఎప్పుడైతే అప్పుడు అవసరం. ఇప్పుడు మామూలుగా ఈ స్లేవ్ అనుకోండి, మనం ఏంటంటే ఎప్పుడు 24/7 రన్ అవుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు డిప్లాయ్ అవ్వాలి ఆటోమేటిక్ గా అంటే మనం ఏడబ్ల్యూఎస్ EC2ని వాడుకొని ఆటోమేటిక్ గా డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో అది చూద్దాము. సో నెక్స్ట్ వచ్చి ఒకవేళ టైం కుదిరితే నేను ఏంటంటే ఇంటిగ్రేటింగ్ జెంకిన్స్ విత్ డాకర్ అంటాను. అంటే ఏంటంటే మనం జెంకిన్స్ నుంచి ఏమైనా డిప్లాయ్ చేస్తే డాకర్ గా ఒక డాకర్ లో వెళ్ళి మనకి ఒక కంటైనర్ క్రియేట్ అవ్వాలన్నమాట బేసిక్ గా. అంటే మనం స్లేవ్ గా రేపు చూస్తామండి స్లేవ్ గా ఎలా వాడాలో ఒక డాకర్ కంటైనర్ ని అని చెప్పి. బట్ రైట్ నౌ ఏంటంటే మనం జెంకిన్స్ నుంచి డిప్లాయ్ చేస్తే అది పోయి ఒక కంటైనర్ క్రియేట్ చేసి డాకర్ లో కంటైనర్ గా డిప్లాయ్ చేయాలి. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే ఈ మూడు చూడడం. యాక్చువల్ గా ఫస్ట్ ఏంటంటే మీకు ఒక ఉబుంటు సర్వర్ ని క్రియేట్ చేసి దాన్ని మీరు జెంకిన్స్ గా ఎలాగో వాడుకోవాలి. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే మనకు ఆల్రెడీ నేను జెంకిన్స్ మాస్టర్ ఇన్స్టాల్ చేస్తున్నానండి. మీకు ఆల్రెడీ ఉంది. సో ఇది కాకుండా నేను జెంకిన్స్-స్లేవ్ అని ఇంకొక ఎక్స్ట్రా ఉబుంటు సర్వర్ డిప్లాయ్ చేస్తాను. సో లెట్స్ గో లాంచ్ ఇన్స్టెన్స్ అనండి. అని నేనేం చేస్తాను 16.04 ఉబుంటు తీసుకుంటాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, బట్ నాకు ఇది అలవాటుగా ఇది ఎక్కువ తీసుకుంటాను. T2 మైక్రో ఇస్ ఫైన్. కిందకి రండి. కిందకు వచ్చి నేను ఏమంటాను 10.1.1.200 ఇస్తాను. ఒక్క నిమిషం అండి, నా మానిటర్కి పవర్ పోయింది. హోల్డ్ ఆన్. ఓకే, గాట్ ఇట్. సరే, సో 200 ఇస్తాను. నెక్స్ట్ స్టోరేజ్ ట్యాగ్స్ జెంకిన్స్ స్లేవ్ అంటాను. సెక్యూరిటీ గ్రూపు ఓకే. సో మనం ఏం చేయాలంటే యాక్చువల్గా నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇది స్లేవ్ క్రియేట్ అయిపోయినాక ఇక్కడ జెంకిన్స్ స్లేవ్ ఉంది కదా, జెంకిన్స్ ఇన్స్టాల్ దాంట్లో ఉంది చూసారా. సో నేను ఏం చేస్తానంటే దాంట్లోకి వెళ్ళి కొన్ని చేంజెస్ చేస్తానండి. యాక్చువల్గా అయితే మనం ఈ జెంకిన్స్ యూజర్ అన్ని క్రియేట్ చేయాల్సిన పని లేదు. అయితే నా ప్లాన్ ఏంటంటే మనం దాన్ని ఏమంటారు, ఫైన్, ఇదంతా వచ్చి మనకి ఇక్కడ వదిలేండి, ఇది అవసరం లేదండి. అయితే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ సర్వర్ డిప్లాయ్ అయిపోయింది కదా, దీంట్లో కొన్ని ప్రీ రిక్వజైట్స్ ఉన్నాయండి. అవేంటంటే మీకు కంపల్సరీగా దాన్ని ఏమంటారు మనకి జావా జావా డెవలప్మెంట్ కిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు జావా డెవలప్మెంట్ కిట్ ఇన్స్టాల్ చేసుకొని సో 1.8 ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్స్టాల్ చేసుకున్నాక అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి స్లేవ్ మాస్టర్ వచ్చి స్లేవ్ లో లాగిన్ చేసి, అంటే మీరు జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదండి, గుర్తుపెట్టుకోండి. మీరు జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. సో ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా, కానీ జెంకిన్స్ రన్ అవ్వాలంటే మీకు ఏం కావాలంటే జావా ఉండాలన్నమాట. ఆ జావా వరకు ఇన్స్టాల్ చేస్తాం. అయితే ఇక్కడ కొన్ని యూజర్ క్రియేషన్స్ ఇవన్నీ ఉన్నాయండి. అయితే ఇవన్నీ కూడా చూడండి, సూడో ఇవన్నీ దేనికి అవసరం అవుతాయంటే యాక్చువల్గా మనకి జెంకిన్స్ డాకర్ ఇంటిగ్రేషన్కి అవసరం అవుతాయి. ప్రస్తుతానికి అవసరం లేదు ఈ స్లేవ్ కోసము. సో ఫస్ట్ రన్ చేద్దాము. సో మెషిన్ అప్ అయింది, దీనికి కనెక్ట్ అవుదాం చూద్దాం. కనెక్ట్ అయిన ప్లాన్ ఏంటి, ఓకే. సో నేను ఉబుంటూలో ఉన్నానండి, నేను రూట్కి వెళ్ళను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను సూడో యాప్ట్ అప్డేట్ అంటాను. ఒక నిమిషం అండి.
ఓకే. తర్వాత ఏంది మనకి ఇక్కడ మీకు ఇన్స్టలేషన్లోకి వచ్చామంటే ఇవన్నీ ఇన్స్టాల్ చేయండి. జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదండి, బై ద వే. సో మాస్టర్లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి, స్లేవ్కి వచ్చేప్పటికి ఓన్లీ జేడీకే ఒక్కటే ఇన్స్టాల్ చేస్తున్నాం కదా. యా, ఓకే. సో జావా వర్షన్, సో మీకు జేడీకే ఇన్స్టాల్ అయిందండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలి మనకి? నెక్స్ట్ వచ్చి నేను ఒక పని చేస్తాను, దీన్ని చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి దీని కలర్ వచ్చి బ్లూలో పెడతాను. స్లేవ్ వచ్చి నేను, ఎందుకంటే మనం జెంకిన్స్ లో కూడా లాగిన్ చేస్తాను నేను. సో బ్లూ వచ్చి జెంకిన్స్ స్లేవ్ అండి. సో నేను మాస్టర్ లోకి లాగిన్ చేస్తాను, మాస్టర్ వచ్చి ఎల్లోలో ఉంటుంది మీకు. సో ఎందుకంటే మీరు అడగచ్చు ఎందుకని, బేసిక్గా ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. టాటా వాడు డిఎన్ఎస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అడ్మిన్ పాస్వర్డ్ వచ్చి లోపల పోయి లాగిన్ చేయాలా, సో పాస్వర్డ్ తీసుకోవాలి, అందుకని ఓకే, రైట్. మీకు డిఫాల్ట్ పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది? క్యాట్ వారు లిబ్ జెంకిన్స్ సీక్రెట్స్ ఇనిషియల్ పాస్వర్డ్కి వెళ్ళారంటే మీ ఇనిషియల్ పాస్వర్డ్ ఎక్కడ ఉంటుందో అది తీసుకోండి. అది తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సైన్ ఇన్ అంటారు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? స్లేవ్ యాడ్ చేయాలంటే మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. ఇక్కడ మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి మీరు కిందకు వచ్చారు అనుకోండి, మేనేజ్ నోట్స్ అనే ఆప్షన్ ఉంది మీకు అక్కడ, అది క్లిక్ చేయండి. సో మీకు ఆల్రెడీ మీరు చూసినట్లయితే మాస్టర్ ఉండి లైనక్స్ ఇన్సింక్ అంత కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలా? కొత్త నోడ్ యాడ్ చేయాలా. నేనేం చేస్తాను, క్లిక్ ఆన్ న్యూ నోడ్ అంటాను. నోడ్ అన్నప్పుడు మిమ్మల్ని నోడ్ నేమ్ అడుగుతుంది అనమాట. సో నేనేం చేస్తానంటే నోడ్ నేమ్ వచ్చి సింపుల్గా దాని నేమే ఇస్తానండి, ఐపీ ఈ విధంగా నేమ్ ఇస్తాను. ఓకే, పర్మనెంట్ ఏజెంట్, క్లిక్ ఆన్ ఓకే అనండి. ఓకే, ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో ఏంటి దాన్ని ఏమంటారు, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలా ఏంటి కదా, ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అని మనం పుష్ చేయాలి యాక్చువల్గా. ఓకే, సో దీనికోసం ఏం చేస్తాం, మనం నేమ్ ఇచ్చాము, డిస్క్రిప్షన్, నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్ అంటే ఒకేసారి ఎన్ని మీకు జాబ్స్ రన్ అవ్వాలని ఉంటుంది. మీకు టూ ఇచ్చుకోవచ్చు, 3 ఇచ్చుకోవచ్చు, బట్ నేను 1 ఇచ్చుకుంటాను. ఇక్కడ వచ్చి రిమోట్ డైరెక్టరీస్ మ్యాన్ అంటే ఎక్కడ నేను ఇన్స్టాల్ చేయాలి దీన్ని, సో ఎక్కడ ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది అనమాట. సో దానికి మనం ఏం ఇచ్చుకోవచ్చు, ఇక్కడ మీరు చూసారు అనుకోండి. సో మామూలుగా అయితే an agent needs to have a directory dedicated to Jenkins. Specify the path of the directory on the agent. It should be an absolute path such as ఇదన్నమాట. Okay, so should be path local to the agent machine. If there is no need for this path to be visible from the master. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలో అక్కడ ఇవ్వాలండి యాక్చువల్గా. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, మీకు కావాలనుకుంటే నేను /home/ubuntu అని కూడా అనొచ్చు అనమాట. ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చి మీరు అంటే దాంట్లో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. లేకపోతే మీకు లేదా జెంకిన్స్ అని కూడా ఇవ్వచ్చు. సరే మనం జెంకిన్స్ ఇచ్చి ట్రై చేద్దాం, /home/jenkins అని. సో లేబుల్స్ అనమాట. ఈ లేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను చూసారా, మనం లేబుల్ పట్టి పనిచేస్తుందని చెప్పి. సో నేనేం చేస్తాను, దీన్ని సింపుల్గా ప్రాడ్ అని ఇస్తాను. అంటే ఉద్దేశం ఏంటంటే ప్రొడక్షన్కి సంబంధించిన అన్ని జాబ్స్ కూడా దీంట్లో రన్ అవ్వాలి. సో లేబుల్ వచ్చి ప్రోడక్ట్, మీరు మల్టిపుల్ లేబుల్స్ కట్టించుకోండి. మామూలుగా మనం ఏం చేస్తాం, ఇది సక్సెస్ఫుల్ అయినాక ఇంకొక మిషన్ క్రియేట్ చేసి అది డెవ్ కోసం చేద్దాం. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే ఇది సెలెక్ట్ చేయాలండి. యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కాదు, ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచింగ్ దిస్ నోడ్. అంటే ఏంది, ఈ ప్రాడ్ అయితే ఏ జాబ్స్ కి అయితే ప్రాడ్ అనేది మ్యాచ్ అవుద్దో అవి మాత్రమే దీని మీద రన్ చేయాలి. ఓకే,
నా ఇక్కడ మీరు చూసారనుకోండి, నా ఇక్కడ మీరు ప్రాబ్లం చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఏమంటుంది, నేను ఏం చేయాలి, ఇక్కడ మీకు హోస్ట్ ఫైల్ ఇలా ఇచ్చుకొని ఇక్కడ మీకు క్రెడెన్షియల్ ఇవ్వాల్సి వస్తుందండి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు ఈ క్రెడెన్షియల్ వచ్చి క్రియేట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రాబ్లం ఇక్కడ ఏమైందంటే మనకి రెండిట్లో కూడా మనకి పాస్వర్డ్ ఆథెంటికేషన్ అనేబుల్ చేయలేదన్నమాట. ఓకేనా, పాస్వర్డ్ ఆథెంటికేషన్ అనేబుల్ చేయలేదు. అందువల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ, సో నేను ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇవ్వలేను. యాక్చువల్గా మనం కావాలనుకుంటే ఇలా కూడా ఇవ్వచ్చండి, లాంచ్ ఏజెంట్ ఎగ్జిక్యూషన్ ఆన్ ద మాస్టర్ అని చెప్పి. సో బేసిక్ ఏముంది, ఇది వర్కౌట్ కాదనమాట, మనం ఇది వాడాలి యాక్చువల్గా, లాంచ్ ఏజెంట్ వయా SSH. అయితే ప్రాబ్లం ఏందో చెప్తాను. ఇలా వాడాలంటే నేను ఎల్లో దగ్గర నుంచి SSH రూట్ ఆర్ ఉబుంటు ఏదైనా కూడా, ఉబుంటు @10.1.1.200 అన్నాను అనుకోండి. ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు ఫస్ట్ మనకి పాస్వర్డ్ ఆథెంటికేషన్ అనేబుల్ అయ్యి లేదండి ఇక్కడ. అందువల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి పాస్వర్డ్ ఆథెంటికేషన్ అనేబుల్ చేస్తాను. ఓకేనా, పాస్వర్డ్ ఆథెంటికేషన్ అనేబుల్ చేస్తాను. ఎలాగా, సో దీని లోపలికి వెళ్ళి నానో యూజర్ నానో etc sshd కాన్ఫిగ్ వెళ్ళి ఇక్కడికి వచ్చి కంట్రోల్ W, ఇక్కడ పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఎస్ అని ఇస్తాను. ఓకే, పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఎస్ అని ఇచ్చి కంట్రోల్ X. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను నేను, మీకు ఓకే రూట్ పాస్వర్డ్ ఓకే సింపుల్గా పాస్వర్డ్ అని టైప్ చేశాను అనుకోండి. ఓకే, అలాగే పాస్వర్డ్ ఉబుంటు అంటాను. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే రూట్ని బేసిక్గా పాస్వర్డ్ ఆథెంటికేషన్ అనేబుల్ చేసాం కానీ రూట్ని అలౌ చేయరండి. దాన్ని అలౌ చేయాలంటే మీరు అగైన్ నానో etc sshd లోపలికి వెళ్తే, ఓకే కంట్రోల్ W పర్మిట్ రూట్ అంటే ఇక్కడ చూడండి, బేసిక్గా మీకు రియల్ టైంలో వేరే యూజర్ ఐడి వాడుకోవచ్చు అండి. ఈ తతంగం అంతా ఉండదు కాబట్టి మనం వేరే యూజర్ ఐడిగా చేసుకొని చేస్తాం. రూట్ చేయము, రూట్ చేసిన సెక్యూరిటీ బ్రీచ్ కదా, అందుకని. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ చెప్పాలన్నమాట. నేనేం చేస్తాను, లాంచ్ అంటే ఇక్కడ లాంచ్ వయా SSH ఉంది, బాగానే ఉంది, 10.1.1.200 ఇస్తాను. అయితే నేను ఏ ఐడి పాస్వర్డ్ వాడుకోవాలో చెప్పాలి కదా, అవునా కదా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ లెఫ్ట్లో క్రెడెన్షియల్స్కి వెళ్తాను. లోపలికి వెళ్ళి ఈ గ్లోబల్ క్రెడెన్షియల్ లోపలి యాడ్ క్రెడెన్షియల్స్ అంటానండి. ఓకే, ఇదేమవుతుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చి నేను ఏమి ఇస్తాను, యాక్చువల్గా రూట్ అని ఇచ్చి పాస్వర్డ్ వచ్చి ఇక్కడ ఇస్తాను అనమాట. ఓకే, సో దీన్ని ఏమంటారు, యూజర్ నేమ్ ఫైన్ డిస్క్రిప్షన్ మీరు యాక్చువల్ SSH యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ కూడా వాడుకోవచ్చు యాక్చువల్గా. లెట్స్ ట్రై దిస్. మీరు ఏం చేయొచ్చు, SSH కీ ఉంది కదా, అలా కాకపోతే ఇలా కూడా వాడచ్చు అనమాట. సో యూజర్ నేమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాలనుకుంటే ఉబుంటు వాడచ్చు. ఎంటర్ ద ప్రైవేట్ కీ డైరెక్ట్లీ అంటే మీరు ఏం చేయొచ్చు, యాడ్ అని క్లిక్ చేసి ఇక్కడ ప్రైవేట్ కీ ఎంటర్ చేయాలి. ప్రైవేట్ కీ ఏంటి, యాక్చువల్గా మీరు చూసినట్లయితే laptop.pem అని ఉంటుంది కదా, నేను వాడింది laptop.pem.
ఓకే, ఇలా ఇచ్చుకోండి. సో దాన్ని ఏమంటారు, ఒకవేళ మీరు ఏమైనా పాస్వర్డ్ ఉంటే నేను ఏంటంటే అంటే ఏమన్నా పాస్వర్డ్ సెట్ చేసి ఉంటే ఆ పీపీకే ఫైల్కి పాస్వర్డ్ ప్రైవేట్ కి సెట్ చేసి సరిపోతుంది. బట్ అవసరం లేదులేండి, ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇదే వాడుతున్నాను కదా, పెమ్ ఫైలే వాడుతున్నాను కాబట్టి అవసరం లేదు. యూజర్ నేమ్ వచ్చి ఉబుంటు, డిస్క్రిప్షన్ వచ్చి SSH- ఉబుంటు అంటాను. ఇది ఓకే ఇవ్వండి. తర్వాత కాకుండా ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, యూజర్ నేమ్ వచ్చి మళ్ళీ నేనేమి ఇస్తాను, కాంటే రూట్ ఇస్తాను. పాస్వర్డ్ వచ్చి ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చి రూట్ పాస్వర్డ్ జెంకిన్స్ అంటాను. క్లిక్ ఆన్ ఓకే అనండి. ఓకే, నేను 2 యాడ్ చేశాను. సో మీకు ఏది కావాలో వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలా, ఇక్కడ బేసిక్గా మనం ఒకసారి రిఫ్రెష్ చేయాలండి. ఎందుకంటే మనం యాడ్ చేసాం కదా, క్రెడెన్షియల్స్ యాడ్ చేసాం కాబట్టి ఒకసారి రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంత కరెక్ట్గానే ఉందా? ఓకే, ఇక్కడ రూట్ /home/jenkins అంటాను. లేబుల్స్ వచ్చి ప్రాడ్, ఇది SSH, హోస్ట్ వచ్చి 10.1.1.200. సో ఇక్కడికి వస్తే మీరు చూసి 2 ఉన్నాయి చూడండి. ఓకే, నేను రూట్ విత్ పాస్వర్డ్ వాడతాను. నాన్ వెరిఫైయింగ్ ఏజెంట్, మనం ఎనీవే కీ వాడట్లేదు. ఓకే, కీప్ దిస్ ఏజెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, సో డిజేబుల్, ఓకే, సేవ్ అనండి. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారంటే ఇంకా ఏం రాలేదు. మనం ఇది క్లిక్ చేసామనుకోండి, లోపల చెక్ చేస్తామన్నమాట పోయి పరిస్థితి ఏంటి అని చెప్పి. ఆల్రెడీ అయిపోయినట్టుంది చూడండి. బ్యాక్కి వెళ్తాను, నోట్స్కి వెళ్ళాను అనుకోండి, మీరు చూసారంటే చూడండి, ఇన్ సింక్. ఓకే, ఇన్ సింక్. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, మనకు ఏదైనా ఒక టెస్ట్ జాబ్ ఒకటి రన్ చేయాలా. టెస్ట్ జాబ్ రన్ చేసినప్పుడు నాకేం కావాలంటే, నేను మీకు ప్రాడ్ అని ఇచ్చినప్పుడు బేసిక్గా ఈ ప్రాడ్ అని ఇచ్చినప్పుడు ఏం జరగాలి, యాక్చువల్గా కాన్ఫిగర్ అన్నాను అనుకోండి, కాన్ఫిగర్ లో మనం ప్రాడ్ అని ఇచ్చాం కదా, బేసిక్గా అది రన్ అవ్వాలన్నమాట. అంటే ప్రాడ్ అని ఇస్తే ఈ స్లేవ్ మీద రన్ అవ్వాలా, అదర్ దాన్ దట్ మిగతా అన్ని కూడా నార్మల్ గా రన్ అవ్వాలి. సరే, మనం చూద్దాం అది ఏ విధంగా ఉంటుందని. నేనేం చేస్తాను, న్యూ ఐటమ్ అంటాను. ఫస్ట్ ఏం చేస్తాను, టెస్ట్ ENV జాబ్ 1 అంటే టెస్ట్ ఎన్వైరన్మెంట్ జాబ్ 1 అంటాను. సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే. సో నేనేం పెద్ద ప్రాజెక్ట్ గా రన్ చేయనండి, జస్ట్ మీకు అసలు యూజ్ అవుతుందా లేదా, మనం అనుకున్న విధంగా పనిచేస్తుందా లేదా అని చెప్పడానికి నేను కిందకు వచ్చేస్తాను. కిందకు వచ్చి ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పి, ఓకే. సో ఓకే, రన్నింగ్ ఆన్ జెంకిన్స్ మాస్టర్ అంటాను. ఓకే, అయితే ఇంపార్టెంట్ అండి, పైకి పోయారు అనుకోండి, ఇక్కడ మీకు ఇంత ముందు ఇది ఉండేది కాదండి. సారీ, సో మనకి ఇంత ముందు ఇది ఉండేది కదా, రెస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ రన్ అనేది క్లిక్ చేయండి. అది సెలెక్ట్ చేసినాక ఇక్కడికి వెళ్తే మీకు బేసిక్గా నేను PR అని టైప్ చేసి ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి. ఇక్కడ ఇది ఇవ్వనండి, ఎందుకంటే ఇది టెస్ట్ ఎన్వైరన్మెంట్ కదా, నేనేం ఇవ్వదలుచుకోలేదు. ఓకేనా, సింపుల్ గా సేవ్ అంటాను. ఇది నేను బిల్డ్ నవ్ అంటే ఎక్కడ రన్ అవుద్దో చూద్దాం. సింపుల్ గా బిల్డ్ రవ్ అన్నాం, అయిపోయింది. క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే మీకు సో స్టార్టెడ్ బై యూజర్ అడ్మిన్ అని ఉంది. బేసిక్గా మీకు ఏం కనిపించలేదు, ఎక్కడ రన్ అయ్యిందని కనిపించలేదు అనమాట. ఎక్కడ రన్ అయిందని కనిపించలేదంటే మీకు జస్ట్ జెంకిన్స్ మాస్టర్ మీద రన్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకే, సో సారీ, బిల్డింగ్ ఆన్ మాస్టర్, సారీ, ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి. సో బిల్డింగ్ ఆన్ మాస్టర్ ఆన్ వర్క్ స్పేస్ ఇది. సో అంటే మీరు ఏది ఇలా లేబుల్ కి సంబంధించింది ఏది ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గా మాస్టర్ మీద రన్ అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకోటి క్రియేట్ చేద్దాం. న్యూ ఐటమ్ అంటాను, ప్రాడ్ ENV జాబ్ 1 అంటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ప్రాడ్ అని ఇస్తాను. ప్రాడ్ అని ఇచ్చి కిందకు వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పి
బిన్ బ్యాష్ అంటాను. సో ఏదో ఒకటి ఎకో అని ఇస్తాను. ఎకో అని ఇచ్చి ఇంకేం అంతే ఇస్తానండి. సేవ్ అందాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, బిల్డ్ నౌ అందాం. ఏమవుద్దో చెక్ చేద్దాం. కొంచెం టైం తీసుకుంటుంది చూడండి. ఇంత ముందు టకాన్ అయిపోలేదు. ఎందుకు, అది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయట్లేదు, తీసుకెళ్ళి రిమోట్లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో నేను ఓపెన్ చేశాను అనుకోండి, చూడండి బిల్డింగ్ ఆన్ రిమోట్లీ ఆన్ 10.1.1.200 బ్రాకెట్లో ప్రాడ్ అనమాట ఇచ్చింది ఈ విధంగా. సో ఇది డిఫరెన్స్ అండి. మీరు లేబుల్ ఇచ్చారనుకోండి ఆబ్వియస్గా చేంజ్ అయిపోతుంది. ఓకే, నేను ఓపెన్ చేస్తాను. బ్యాక్కి వెళ్ళి మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి నోట్స్కి వెళ్ళి దీని దగ్గరకు వచ్చి కాన్ఫిగర్ అని ఈసారి లేబుల్స్ అది పీకేసి నేనేమంటాను, టెస్ట్ అని ఇస్తాను. ఓకేనా, టెస్ట్ అని ఇచ్చి సేవ్ అంటాను. ఇచ్చేసి ఓకే మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. బ్యాక్కి వెళ్ళిపోయి ఈసారి టెస్ట్ ఎన్వైర్న్మెంట్ ప్రాజెక్ట్లో ఇక్కడికి వచ్చి మళ్ళీ కాన్ఫిగర్ అని సెలెక్ట్ చేసి టెస్ట్ అని ఇచ్చి సేవ్ చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ మనం ఇది బిల్డ్ నవ్వు అన్నానంటే ఏమవుద్దో చెక్ చేద్దాం. దీనికి పోయినట్లేదు, అయిందిలేండి. చూస్తే బిల్డింగ్ ఇప్పుడు చూడండి, టెస్ట్ చేస్తే బిల్డింగ్ ఆన్ రిమోట్లీ ఆన్ చూడండి. వేరాస్ నేను మళ్ళీ ప్రొడక్షన్ రన్ చేశాను అనుకోండి ఏమవుతుంది ఇప్పుడు చెక్ చేద్దాం. ఇంతకుముందు మీరు జాబ్ 1 చూసారంటే జాబ్ 1 వచ్చి మీకు రిమోట్గా దీని మీద రన్ అయింది. కానీ ఇప్పుడు నేను లేబుల్ మార్చేశాను కదా, సో ఏమవుతుందో చెక్ చేద్దాం. బిల్డ్ నవ్వు అన్నాం అనుకోండి, చూడండి ఎర్రర్ ఏమొస్తుంది, దెర్ ఆర్ నో నోట్స్ విత్ ద లేబుల్ ప్రాడ్. ఓకే, సో ఇది ఇబ్బంది అనమాట యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, మీరు ఆఫ్ చేయండి, అంటే క్లోజ్ చేసేయండి. కాన్ఫిగర్కి వెళ్ళి మీకు కావాలంటే వేరే ఏమైనా నోట్స్ ఉన్నాయనుకోండి ఆ నోట్కి ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రతిసారి నాకు దాన్ని ఏమంటారు, ప్రతిసారి నాకు క్రియేట్ చేసుకోవాలంటే ఇబ్బంది కదా. అందుకని అంటే మనం మెషిన్ డిలీట్ చేయాలా, స్లేవ్స్ పెట్టాలా అని చెప్పి మీరు పేర్లు ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. పేర్లు -ప్రాడ్ -టెస్ట్ ప్రాడ్ అని ఇచ్చుకొని యాక్చువల్గా ఏం చేయొచ్చు అంటే నేను దీన్నే చూడండి, నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి ఇన్స్టెన్స్ స్టేట్కి వచ్చి క్రియేట్ ఇమేజ్ అంటాను. క్రియేట్ ఇమేజ్ అని జెంకిన్స్ స్లేవ్ అని ఇచ్చేస్తాను అనమాట. సో ఎందుకు నేను జెంకిన్స్ స్లేవ్ ఇచ్చాను అంటే ఇక ఫర్దర్ గా మీకు ఎప్పుడన్నా సడన్ గా వచ్చి మనకి కొత్తగా ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో ఏంటంటే వాళ్ళు డెడికేటెడ్ గా వాళ్ళు ఒక జెంకిన్స్ స్లేవ్ అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్ లో అంటే ఎక్కువ జాబ్స్ రన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి వాళ్ళకి వర్క్ అవుతట్లేదు, లేదా వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక సపరేట్ గా వాళ్ళకంటూ ఒక సపరేట్ గా స్లేవ్ డిమాండ్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, అటువంటప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే మళ్ళీ మొత్తం ఇన్స్టాల్ చేయడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ స్లేవ్ ఆల్రెడీ జేడీకి అంతా యూజర్ అంతా క్రియేట్ అయింది కాబట్టి నేనేం చేయొచ్చు, సింపుల్ గా దాన్ని అట్లా సేవ్ చేసి పెట్టేస్తాను అనమాట. ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ టైం ఎవరైనా అడిగారు అనుకోండి సింపుల్ అక్కడి నుంచి క్రియేట్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు, ఈ విధంగా ఇప్పుడు ఇది తీసేస్తానండి. తీసేసి సేవ్ అంటాను. ఇందాక మనం ఫెయిల్ అయింది కదా, ఇది తీసేసి మళ్ళీ బిల్డ్ నౌ అంటాను. ఈసారి మీకు సక్సెస్ఫుల్ కావాలా, ఎందుకు ఇందాకంటే మనకి ఆ ప్రాడ్ అనేది దొరకలేదు కాబట్టి అది మీకు కాలేదు. సో ఇప్పుడు ఏంటంటే తీసేసాను కాబట్టి డైరెక్ట్ గా అదేం చేస్తుంది, మాస్టర్ మీద రన్ అయిపోయి చేస్తుంది ఈ విధంగా. సో కాబట్టి మీకు ఈ విధంగా స్లేవ్స్ వాడుకొని లేబుల్స్ వాడుకొని మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇలా వాడారు అనుకోండి, ఈ స్లేవ్ ఏంటంటే మీకు 24/7 రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, 24/7 రన్ అవుతూ ఉంది. అటువంటప్పుడు ఏమవుతుంది, మీకు బిల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఏ విధంగా మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే, ఎప్పుడైతే మనకు అవసరం ఉందో అప్పుడు మాత్రమే డిప్లాయ్ కావాలి నాకు మెషిన్,
EC2 మిషన్ డిప్లాయ్ కావాలా, ఇట్లా 24/7 రన్ అవ్వకూడదు అని మీరు ఆలోచిస్తున్నారనమాట. అప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని AWS కి ఇంటిగ్రేట్ చేయాలి. AWS ఇంటిగ్రేట్ చేసినప్పుడు అదేం అడుగుతుందంటే మిమ్మల్ని కంపల్సరీగా అంటే మీరు ప్రైవేట్ గా రిప్లై చేసుకోండి, మీ చాట్ అందరికి వస్తుంది. నౌ మనం AWS ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు జాబ్ రన్ చేసిన ప్రతిసారి కూడా ఏమవుతుందంటే అదే మీకు డిప్లాయ్ అయ్యి అదే మిషన్ అంతా అంటే దాన్ని ఏమంటారు దాంట్లో జాబ్ ప్రాసెస్ చేస్తుంది అనమాట. అంటే స్లేవ్ ఇలా 24/7 రావాల్సిన పని లేకుండా ఎప్పుడు అవసరమో అప్పుడే డిప్లాయ్ అవుతుంది. పని అయిపోయినాక ఆటోమేటిక్ గా అదే డిలీట్ అయిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు చూస్తాం. అయితే అలా చెయ్యాలి అంటే మీకు ఏం కావాలంటే ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలా. ఏం ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలా? మేనేజ్ జెంకిన్స్ కి రండి. ఇక్కడ మేనేజ్ ప్లగిన్స్ కి రండి. ఇక్కడ అవైలబుల్ వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఇక్కడ EC2 అని టైప్ చేయండి. EC2 అని టైప్ చేస్తే అమెజాన్ EC2 ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అనండి. సో అది ఇన్స్టాల్ అవుతుంది. మీన్ వైల్ మనకి ఏం కావాలంటే మనకి ఒక IAM పాలసీ అవసరం, అంటే IAM యూజర్ ID పాస్వర్డ్ కావాలండి, ఎందుకంటే డిప్లాయ్ చేయాలి కదా. సో ఇక్కడికి వెళ్తాను. ఓకే, యాక్సెస్ కి సీక్రెట్ కి వచ్చింది. రైట్, సో ఇది అయిపోయింది అలా యాక్చువల్గా. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే మళ్ళీ బ్యాక్ టు జెంకిన్స్ వెళ్ళిపోయి ఓకే. సో అగైన్ ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే మనం క్రెడెన్షియల్స్ యాడ్ చేయడం అండి, అంటే AWS క్రెడెన్షియల్స్. సో నేను ఇట్లా ఓపెన్ చేస్తాను. సో క్రెడెన్షియల్ ఓపెన్ అవుతుంది మీకు. మనం ఆల్రెడీ మేము 2 చేసినాం, మీకు గుర్తుండే ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే యాడ్ క్రెడెన్షియల్స్ అంటాను. ఇక్కడ మీరు చూసినట్లయితే AWS క్రెడెన్షియల్స్ ఇంత ముందు ఉండేది కాదండి. మీరు కావాలంటే వీడియోని నెక్స్ట్ క్లాస్ అయిపోయిన వీడియోని రివర్స్ వెళ్ళి చూడండి. ఈ AWS క్రెడెన్షియల్స్ ఉండేది కాదు. నేను ప్లగిన్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి AWS క్రెడెన్షియల్ వచ్చింది అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఏం అవసరం లేదండి. ఒకవేళ MFA ఉంటే వాడుకోవాలా, లేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తానంటే నేను మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి కాన్ఫిగర్ సిస్టమ్ అంటే మనం చెప్పాలన్నమాట, మనం ఈ క్రెడెన్షియల్స్ వాడుకొని EC2కి డిప్లాయ్ చేయాలా, AMI ID, అలాగే మనం క్రియేట్ చేసాం కదా AMI ID కూడా మీకు కావాలన్నమాట. ఎందుకంటే జెంకిన్స్ దాంట్లో జావా అంతా ఉంటుంది కదా, అందుకని. సో జెంకిన్స్ లేవ్ ఉందా, నేను ఆ AMI IDని కాపీ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. సరే, సో ఎక్కడున్నాం, కాన్ఫిగర్ సిస్టమ్. మీరు కిందకు వచ్చేది బాటమ్కి వచ్చారంటే ఇక్కడ క్లౌడ్ ఉంటుంది అనమాట. క్లౌడ్ లో యాడ్ ఏ న్యూ క్లౌడ్ వెళ్ళారనుకోండి, అమెజాన్ యూకలిప్టస్ నాకు ఐడియా లేదండి, AWS EC2. మనకి డాకర్ కూడా ఇక్కడే రావాలండి, బై ద వే. డాకర్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఇక్కడ రావాలన్నమాట. ఎనీవే, సో అమెజాన్ EC2 సెలెక్ట్ చేయండి. ఓకే, నేమ్ ఇక్కడ వస్తుంది అనమాట. నేనేమొస్తా అంటే AWS EC2 స్లేవ్ అంటాను. సో ఆబ్వియస్గా క్రెడెన్షియల్స్ AWS క్రెడెన్షియల్స్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో US East 1 సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ప్రైవేట్ కీ పేరు మనం వాడాల్సింది, ఇందాక మనం అక్కడ యూజ్ చేసింది. సో కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టెస్ట్ కనెక్షన్ అంటానండి, చెక్ చేద్దాం. చూసారా, సక్సెస్ అని వచ్చింది చూడండి. అంటే ఎస్, నాకు అంటే ఈ క్రెడెన్షియల్స్ తో నేను AWS ని API కనెక్ట్ అవ్వగలుగుతున్నాను అని చెప్పి. అడ్వాన్స్ వచ్చి ఒక ఇన్స్టెన్స్ చాలండి, నాకు ఎక్కువ వద్దు అనమాట. ఓకే, అంటే మీరు 100 ఇచ్చారనుకోండి, ఎన్ని కావాలని క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఒకటి ఇవ్వండి చాలు టెస్టింగ్. మీకు టెస్టింగ్ ఇంకో 2 ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఈ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం ఆల్రెడీ టెస్ట్ కనెక్షన్ చేసాము. ఇక్కడ వచ్చి AMIs యాడ్ చేయాలండి, యాడ్ అంటాను. సో డిస్క్రిప్షన్ వచ్చి
ఏఎంఐ ఐడి వచ్చి మనకు ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి కాపీ ఇచ్చేసి, అందుకే నేను ముందు అది చెప్పానండి, రెగ్యులర్ స్లేవ్ చెప్పి, ఎందుకంటే నాకు తెలుసు ఏఎంఐ కావాలని. ఇప్పుడు చెక్ ఏఎంఐ అంటే చూడండి వచ్చేసిందా, నా అకౌంట్ ఐడి ప్లస్ వచ్చిందనమాట. నేను T2 మైక్రో, ఎందుకంటే మీకు ఫ్రీ కాబట్టి T2 మైక్రో వాడతాను. అవైలబిలిటీ జోన్ వచ్చి నేను US-East-1A అంటానండి. నా సెక్యూరిటీ గ్రూప్స్ ఆల్రెడీ నేను మనం యూజ్ చేసిన మెషిన్ ఏది, మెషిన్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది, అది ఇచ్చేయండి. అక్కడ మాస్టర్ వాడుతుంది కదా, కాపీ చేసి ఇది ఇచ్చేయండి. ఓకే, రిమోట్ వచ్చి మనం ఏమి ఇచ్చాము నాక, ఏమి ఇచ్చామండి, గివ్ మీ 1 minute. ఓకే, ఫైల్ లోడ్ ఇచ్చామన్నమాట. రిమోట్ యూజర్ వచ్చి మనకి, లేదంటే /ubuntu అని ఇవ్వండి, ఎందుకంటే ఆల్రెడీ యూజర్ ubuntu ఉంది కదా, ubuntu అని ఇవ్వండి. సో యూజర్ వచ్చి ubuntu, అదే చూసుకుంటుందని మనకి ఇబ్బంది లేదు. మనం రూట్ కమాండ్ వచ్చి sudo అని ఇవ్వాలి, అంటే sudo తీసుకుంటాం, ఎప్పుడు ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ sudo తీసుకుంటుంది అనమాట. లేబుల్ వచ్చి AWS AWS prod అంటానండి. ఓకే, ఎందుకైనా మంచిది, ఇది కాపీ చేసి పెడతాను మన జాబ్స్లో ఇవ్వడానికి. ఐడల్ టెర్మినేషన్ టైం వచ్చి నేను ఏమనంటే 5 minutes ఇస్తానండి. అంటే ఏంటంటే ఒకవేళ మీరు జాబ్స్ 5 minutes రన్ కాలేదు అనుకోండి ఆటోమేటిక్గా, అండ్ ఇక్కడ కూడా ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ చేయండి. సో ఐడల్ ఎక్స్ప్రెషన్ టైం వచ్చి 5 అనమాట. యాక్చువల్గా అంటే 5 minutes తర్వాత ఏది లేదనుకోండి ఆటోమేటిక్గా మీకు డిలీట్ అయిపోతుంది. సో ఇవేం అవసరం అంటే ఇక్కడ సబ్నెట్స్ మర్చిపోయారు, సబ్నెట్స్ కూడా ఇవ్వాలండి. మీకు డిఫాల్ట్ విపిసి ఉంటే దాంట్లో డిప్లాయ్ అయిపోతుందండి, ఇవన్నీ అవసరం లేదు. కానీ కంపల్సరీగా ఇవ్వాల్సింది వచ్చి మీకు అసోసియేట్ పబ్లిక్ ఐపీ ఇచ్చుకోండి, కనెక్ట్, ఈ 3 పెట్టేయండి. ఇక్కడ వచ్చి కంపల్సరీగా మీరు ఇవ్వాల్సింది వచ్చి సబ్నెట్స్, ఏ సబ్నెట్ లో డిప్లాయ్ ఇవ్వాలా. ఇది కానీ ఇవ్వలేదంటే అది ఏం చేస్తుందంటే డిఫాల్ట్ విపిసి కోసం చూస్తుంది. అది కానీ కనెక్ట్ కాలేదనుకోండి, డిఫాల్ట్ విపిసి డిలీట్ చేశాను అనుకోండి, ఆబ్వియస్గా అంటే నేనేం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా విపిసిలోకి వెళ్ళాను అనుకోండి, విపిసికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మీరు చూసారనుకోండి, ఒకే విపిసి ఉంది. మీరు రైట్ సైడ్కి వెళ్ళారు అనుకోండి, డిఫాల్ట్ విపిసి అంటే నో ఉంది, ఎందుకంటే నేను వాంటెడ్ డిఫాల్ట్ విపిసి డిలీట్ చేశాను. కానీ ఇక్కడ మీరు డిప్లాయ్ చేస్తున్నప్పుడు అక్కడ సబ్నెట్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, డిఫాల్ట్ విపిసిలో ఏదో ఒక సబ్నెట్ కోసం చూస్తుంటుంది, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ దేర్, కాబట్టి ఫెయిల్ అవుతుంది. మరి ఏం చేస్తాను, నేను ఆల్రెడీ మాస్టర్ ఏ సబ్నెట్ లో ఉందో అదే కాపీ చేస్తాను. చూడండి ఇక్కడికి వచ్చి ఇది కాపీ అంటాను. సో ఇక్కడికి వచ్చి ఈ సబ్నెట్ ఇస్తాను. ఓకే, ఇన్స్టెన్స్ క్యాప్ ఇప్పుడు ఒకటే ఇస్తానండి. ఓకే ఫైన్, సో అంతా బాగానే ఉంది. సో అప్లై అండ్ సేవ్. ఓకే సరే, ఇప్పుడు నేనేం చేస్తాను, మన జాబ్కి వెళ్దాం. ఇంతకుముందు మీకు తెలుసు ఆల్రెడీ, చూడండి పక్కన లెఫ్ట్ లో కనిపిస్తుంది మీకు స్లేవ్స్ కనిపిస్తున్నాయి. మీకు ఇంతకుముందు మనం టెస్ట్ లో ఏం చేసాము, టెస్ట్ లో మీరు టెస్ట్ రన్ చేశారు అనుకోండి, మీకు తెలుసు మనం ఆల్రెడీ డెడికేటెడ్ గా ఈ జెంకిన్స్ రన్ చేస్తున్నాం, IP11200 అంటే ఏంటంటే మనం ఈ స్లేవ్ వాడుతున్నాం అని మీకు తెలుసు. యాక్చువల్గా ప్రొడక్షన్కి వచ్చి నేను ఏం చేశాను, చేంజ్ చేశాను యాక్చువల్, రైట్. సో బ్యాక్ వెళ్దాం. ప్రొడక్షన్కి నేను ఏం చేశాను, ప్రొడక్షన్కి వచ్చి మీకు కాన్ఫిగర్ ప్రాజెక్ట్కి వెళ్ళాను అనుకోండి, నేను ఇంతకుముందు ప్రాడ్ ఉండేది తీసేసాను కాబట్టి ప్రస్తుతం ఏం రన్ అవుతుంది, ఎక్కడ రన్ కాదనమాట, అంటే మాస్టర్ మీద రన్ అవుతుంది. నేను ఇది సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ చేసి ఇక్కడ ఏమందాం, AWS ప్రాడ్ ఉంటుంది, ఇది ఇవ్వండి యాక్చువల్గా. ఓకే, ఇది ఇచ్చి ఇది ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం, మీరు ఏం రన్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏమైనా క్లోన్ చేయాలనుకుంటున్నారా ఏంటి అంతా కూడా బేసిక్గా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో నేనేమంటాను, సింపుల్గా సేవ్ అనండి. నాకేం కావాలంటే ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకు ఒక EC2 మిషన్ డిప్లాయ్ అవ్వాలండి. ఇక్కడ EC2 మిషన్ డిప్లాయ్, 1 more minute, నేను బ్యాక్ వెళ్ళాను అనుకోండి, ఒక చిన్న చేంజ్ కూడా చేస్తాను. మేనేజ్ జెంకిన్స్కి వచ్చి మనం ఇక్కడ కాన్ఫిగర్ సిస్టంలో ట్యాగ్స్ మర్చిపోయానండి, అందుకని కిందకి వెళ్ళిపోతే అంతా బాగానే ఉంది. ట్యాగ్స్
ట్యాగ్స్ లేదా ఆప్షన్ ఇక్కడ. యూజర్ డేటా ట్యాగ్స్. ట్యాగ్స్ వచ్చి నేను ఏమంటాను, నేమ్ అని ఇచ్చి స్లేవ్ అంటాయా. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ కాన్ఫిగర్ ప్రాజెక్ట్లో ఇచ్చాం కదా, మనం అక్కడికి వచ్చి AWS prod లేబుల్ ఇచ్చేసాం. AWS prod. ఓకే, సో ఇంకా ఏమన్నా చేద్దాం ఆగండి. దీంట్లో కాన్ఫిగర్ అని చెప్పి ఓకే, నెక్స్ట్ ఏమి ఇద్దాం యాక్చువల్గా. apt install sudo apt install sudo git clone ఓకే, రైట్. ఓకే, సో దీంట్లో నాకు కావాలనుకుంటే ఈవెన్ నేను యాక్చువల్ ఇన్స్టాల్ చేయకూడదండి, ఎందుకంటే 80 మీకు పని చేయదు. బట్ సో ఇది రన్ చేద్దాం ఫస్ట్. లేదా apt install nginx -y అంటాను. ఒక ఇన్స్టాల్ అయిపోయినాక rm-rf user share nginx html అంటాను. సో నెక్స్ట్ ఏమంటానంటే cp cd sudo ఇవ్వాలి ఇక్కడంతా. ఇది వర్క్ అవ్వచ్చు, లేదా మధ్యలో ఎర్రర్స్ రావచ్చు అండి. బట్ star అని చెప్పి ఓకే, అంటే పని చేయొచ్చు, పని చేయకపోను వచ్చండి. బట్ ఏమైనా ఎర్రర్ కూడా రావచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా ఎక్కడ రన్ అవ్వాలంటే జెంకిన్స్ క్లయింట్లో రన్ అవ్వాలా, అంటే AWS మెషిన్ డిప్లాయర్ రన్ అవ్వాలా. సేవ్ అనండి, సేవ్ అని ఇప్పుడు నేను బిల్డ్ నౌ అంటాను. చూద్దాం మన పరిస్థితి ఏందని. ఓకే, నార్మల్గా అయితే ఆల్ నోట్స్ ఆఫ్ ద లేబుల్ AWS prod ఆఫ్లైన్ అని వస్తుందండి. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జెంకిన్స్ లాగ్ ఉంటుందండి. మాస్టర్కి వెళ్ళి find-name jenkins.log అన్నాను అనుకోండి, మీకు jenkins.log ఉంటుంది. ఆ లాగ్ మీరు చెక్ చేశారు అనుకోండి, ఇదన్నమాట లాగు. సో టెయిల్ అని చెప్పి ఇది ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇక్కడ కనిపించాలన్నమాట. సో ఇదేమంటుంది మీకు, ఒకవేళ డిప్లాయ్ చేస్తుంటే ఇది చూడండి, AMI స్లేవ్ టెంప్లెట్ తీసుకుందా అటెంప్టింగ్. సో నేనేం చేస్తానంటే watch-n1 అని చెప్పి టెయిల్ ఇది ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే ఓకే మీరు చూడండి, లాంచ్డ్ ఏజెంట్ ఫర్ జెంకిన్స్ స్లేవ్ AMI. ఓకేనా,
మీరు చూసినట్లయితే ఇన్స్టెన్స్ ఐడి కూడా మీకు వచ్చేసింది. సో ఇన్స్టెన్సెస్కి వెళ్ళాను అనుకోండి, రిఫ్రెష్ కొట్టాను అనుకోండి, చూసారా జెంకిన్స్ AWS స్లేవ్. సో ఇక్కడికి వచ్చి మనకి దీన్ని ఏమంటారు జాబ్ కూడా అయిపోయి ఉండాలా. చూడండి ఎగ్జిక్యూట్ అవుతూ చూడండి, కొంచెం టైం పట్టుద్ది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి. నాకేం కావాలంటే ఓకే అయిందండి పర్లేదు. సో ఓపెన్ చేశాను అనుకోండి. సో మీరు మొత్తం అంటే మీకు ప్రాసెస్ చూపిద్దాం చేశానండి. ఫస్ట్ స్టార్టెడ్ బిల్డింగ్ రిమోట్లీ ఆన్ జెంకిన్స్ స్లేవ్ AMI. చూడండి బ్రాకెట్ లో మీకు లేబుల్ కనిపిస్తుంది, మీకు ఇన్స్టెన్స్ ఐడి కూడా కనిపిస్తుంది చూడండి, అది ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్ గా. ఓకే, రన్నింగ్ ఆన్ ద స్లేవ్ నా ఎక్కువ అనమాట, అన్ని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట, అన్ని అప్డేట్స్ అంతా చేసుకొని. ఓకే, సో ఏదో ప్రాబ్లం వచ్చింది లాస్ట్ లో, కెనాట్ స్టార్ట్ ఏదో వచ్చింది, కాపీ కాలేదండి, బట్ డజంట్ మ్యాటర్. నాకేం కావాలంటే యాక్చువల్ గా Nginx అయితే ఇన్స్టాల్ అయినట్టుంది, అన్పాక్ ఇవన్నీ కూడా. నాకు ఎలా తెలుసు అంటే కాపీ చేసి పేస్ట్ చేస్తే Nginx వస్తేమో చూద్దాం, అయిందంటే అయింది లేదంటే లేదండి. కాపీ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇన్స్టాల్ అయింది కానీ మనకి కాపీ కాలేదండి. సో దానికి ఎందుకు కాపీ కాలేదు, అంటే అంతా బాగానే వచ్చింది కానీ సిడి కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది యాక్చువల్ గా. ఇది సిడి కాలేదు, తర్వాత నో సచ్ ఫైల్ డైరెక్టరీ వచ్చింది అనమాట. నేనేంటంటే ఈ సిడి దగ్గర ప్రాబ్లం వచ్చిందండి, ఎందుకు కాలేదో అర్థం కాలేదు. మేబీ నేను కోడ్స్ ఇచ్చి ఉండాలన్నమాట, కోడ్స్ ఇవ్వకుండా ఇవ్వడం వల్ల ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఓకే, సో నో ప్రాబ్లం, మనం బ్యాక్ వెళ్ళాం అనుకోండి, అలాగే ఉంది. నేనేం చేస్తాను, మళ్ళీ కాన్ఫిగర్ అంటాను. సో మనం ఏం తప్పు చేసాం, ఇక్కడికి వచ్చి కిందకు వస్తాను. సో సూడో ఇలా ఇస్తాను, సింపుల్ గా సిడి టెస్ట్ ఫోల్డర్కి వెళ్ళమని ఇస్తాను. సో యాక్సెస్ ఉందో లేదో మరి, లేదా ఉండకూడదు, బట్ లెట్స్ డూ వన్ థింగ్ లైక్ దిస్. సేవ్ చేశాను అనుకోండి, సేవ్ చేసి మళ్ళీ రన్ చేశాను అనుకోండి, ఏమవుద్దో చూద్దాం. బిల్డ్ నౌ అంటాను, ఈసారి కొంచెం ఫాస్ట్ గానే బిల్డ్ అవ్వాలండి. ఫస్ట్ ఆల్రెడీ ఫోల్డర్ ఉంది, ఎర్రర్ వస్తుంది చూడండి. సరే నేనేం చేస్తాను, బ్యాక్ టు ప్రాజెక్ట్. ఇలాగే అండి, మీరు ట్రయల్ అండ్ ఎర్రర్లో అన్ని చూసుకోవాలన్నమాట. అంటే ఆల్రెడీ ఫోల్డర్ ఉంది కదా, ఎర్రర్ ఇచ్చింది అనమాట మీకు, అక్కడ స్టాప్ అయిపోయింది. అంటే బిల్డ్ ఫెయిల్యూర్ కాల, ప్రొసీడ్ అయింది. సో నేనేమంటున్నానంటే sudo rm-rf ఆల్రెడీ ఒకవేళ ఉంటే డిలీట్ చేయమని చెప్తున్నాను. సో యూజువల్లీ ఒక డౌట్ ఇక్కడ, యూజువల్లీ ఇప్పుడు మనం ఇచ్చిన కమాండ్ రన్ అవ్వకపోతే ఫెయిల్ అవ్వాలి కదా యాక్చువల్లీ. అట్లా కాదు కదండి, దీనికి ఏంటంటే జాబ్ ఫెయిల్ అవ్వాలా, మీరు ఇచ్చిన కమాండ్ కాదు. అది షెల్ స్క్రిప్ట్ లో ఫెయిల్ అవుతుంది, కానీ ఈ జాబ్ ఫెయిల్ అవ్వట్లేదుగా. జెంకిన్స్ ఏం చూసుకుంటుందంటే నాకు జాబ్ ఫెయిల్ అయిందా ఓవరాల్ గా, అలా కాకుండా మీరు నాకు మధ్యలో ఏమైనా కమాండే అవ్వాలనుకోండి, అప్పుడు షెల్ స్క్రిప్టింగ్ లో మీకు సెట్ -e ఉంది చూసారా, ఎర్రర్ వస్తే వెంటనే స్టాప్ అట్లా ఇచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఇదేం చూస్తుంది, చివరి వరకు ఏం ఇబ్బంది లేకుండా జరిగిందా అని చూస్తుంది, అందుకని వెళ్ళిపోతుంది అనమాట. సో షెల్ స్క్రిప్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మీకు ఇది కదా, అందుకని. ఇంకోసారి రన్ చేయండి, ఇంకోసారి బిల్డ్ అవ్వనండి. మళ్ళీ ఏమంటుంది, లాస్ట్ లో వచ్చి ఈ కమాండ్ నాకు ఎందుకో సిడి, సరే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఈసారి సూడో తీసేసి ఓన్లీ సిడి ఇద్దాం, కమాండ్ నాట్ ఫౌండ్ వస్తుందండి. లేకపోతే సూడో ఇవ్వకుండా, కానీ బై డిఫాల్ట్ గా ఒక యూజరు ఓకే సిపి దగ్గర, ఓకే ఈసారి సిడి అయిందండి. ఆ తర్వాత ఏమవుతుంది మీకు, ఇక్కడ మీరు చూసినట్టయితే టార్గెట్ ఈజ్ నాట్ ఏ డైరెక్టరీ, యూజర్ షేర్ Nginx. ఓకే ట్రై చేద్దాం, ఇక్కడ నేను మెషిన్ లో లాగిన్ చేసి చెక్ చేస్తాను ఆగండి.
HTML లేదు అసలు యాక్చువల్గా, నేను డిలీట్ అయిపోయిందా? యూజర్ షేర్ nginx HTML రావాలి, బట్ HTML కూడా డిలీట్ అయిపోయినట్టుందండి, కాకూడదు యాక్చువల్గా. సరే కానివ్వండి. అసలు ఇలా ట్వీక్ చేయకూడదండి. నేను ఎక్కడో కమాండ్లో తప్పు చేశాను, బట్ డజంట్ మ్యాటర్. రన్నింగ్ ఆన్ స్లేవ్, అంత స్లేవ్ మీద రన్ అవుతుంది కానీ క్లోనింగ్ nginx ఈజ్ ఆల్రెడీ న్యూ వర్షన్. సార్ ఐ థింక్ మీరు గిట్ క్లోన్లో పెట్టినప్పుడు ఐ థింక్ ఆ కమాండ్ రాంగ్ ఉన్నట్టుంది. గిట్ క్లోన్ అని చెప్పి ఓకే, క్లోనింగ్ ఇబ్బంది ఏం లేదు, క్లోనింగ్ బాగుందండి. కాకపోతే నేను చెప్తున్నా కదా ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఇక్కడ వీటిలో నేను తప్పించాను ఎక్కడ, దాన్ని చూసుకోవచ్చు. ఓకే, మీరే ట్రై చేయండి. సో నాకు స్లేవ్ అంతా రన్ అవుతుంది, అయితే ఏముందంటే ఇది రన్ కావట్లేదు అనమాట, ఎక్కడో తప్పు చేస్తున్నాను. ఈ HTML కి సరిగ్గా నాకు లోపలికి వెళ్ళట్లేదు. ఎక్కడ చేయాలో ఒక హోంవర్క్ గా తీసుకొని ట్రై చేయండి. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఒక 5 minutes అలాగే వదిలేస్తానండి. ఓకేనా, 5 minutes అలాగే వదిలేస్తాను అనమాట. 5 minutes అలాగే వదిలేసానంటే అంటే ఏం జాబ్స్ ఏం రన్ చేయను. సో నేనేం చెప్పాను, ఐడల్ టైం ఏం చెప్పాను, 5 minutes అనమాట. 5 minutes తర్వాత ఆటోమేటిక్ గా అది డిలీట్ అయిపోవాలి, ఏది ఈ స్లేవ్ అనేది టెర్మినేట్ అయిపోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంది, మనం ఇప్పటిదాకా ఏం చేసాం మనం, సో ఆటోమేటిక్ జెంకిన్స్ EC2 ఈ రెండు చేసాం. మూడోది ఏంటంటే ఇంటిగ్రేటింగ్ జెంకిన్స్ విత్ డాకర్ అండి. ఓకేనా, అంటే నా అర్థం ఏంటంటే మీకు ప్రస్తుతం మీకు జెంకిన్స్ మాస్టర్ ఉంది కదా, ఇది జెంకిన్స్ మాస్టర్. బేసిక్ గా నాకేందంటే ఆల్రెడీ ఒక స్లేవ్ క్రియేట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ స్లేవ్ మీద ఇప్పుడు నేను డాకర్ ఇన్స్టాల్ చేస్తాను. అంటే కావాలంటే మీరు ఇంకో సర్వర్ పెట్టుకొని దాంట్లో డాకర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చండి, బట్ ఖాళీగానే ఉంది కదా మన స్లేవ్ ఒకటి ఇన్స్టాల్ చేసి దాని నుంచి నేను రన్ చేసినప్పుడు దీని మీద ఒక డాకర్ కంటైనర్ క్రియేట్ అవ్వాలి. అది నా ప్లాన్. దాని గురించి ఇంకా డీప్ గా రేపు మాట్లాడతాం. మొత్తం కంటైనర్స్ డిప్లాయ్ చేసి మనం nginx డిప్లాయ్ చేయడం రేపు చూస్తాము. బట్ ఈ రోజు ఏం చేస్తానంటే నేను మాస్టర్ నుంచి డిప్లాయ్ చేస్తే కంటైనర్ వచ్చి స్లేవ్ మీద డిప్లాయ్ అవ్వాలా, ఇది నాకు కావాలన్నమాట. అది కావాలంటే నేనేం చేయాలంటే క్లయింట్ మీద, అంటే దేని మీద అంటే నేను ఇది వదిలేస్తున్నానండి, AWS స్లేవ్ ఆటోమేటిక్ అదే డిలీట్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే జాబ్స్ ఏం రన్ కావట్లేదు కదా దాని మీద. 5 minutes తర్వాత ఆటోమేటిక్ టెర్మినేట్ అయిపోవాలి. బట్ ఈ జెంకిన్స్ స్లేవ్ ఉంది కదా, ఈ జెంకిన్స్ స్లేవ్ మీద ఆల్రెడీ నేను లాగిన్ చేసినట్టు గుర్తు నాకు. ఇది క్లోజ్ చేస్తాను. ఇది సో నేనేం చేస్తానంటే దీని మీద డాకర్ ఇన్స్టాల్ చేస్తానండి. డాకర్ ఇన్స్టాల్ చేసి, అంటే మనం ఇప్పుడు ఏమి పెద్ద జెంకిన్స్ నుంచి భయంకరంగా స్లేవులు రన్ చేయము. అంటే నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు దాకా ఏం చేసాం, ఫస్ట్ ఒక EC2 సర్వర్ పెట్టి దాని మీద మనం కంటైనర్ రన్ చేసాం, దాని మీద మనం జాబ్స్ రన్ చేసాం. తర్వాత అది 24/7 రన్ అవ్వకూడదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు EC2 సర్వర్ కావాలని చెప్పి EC2 తో ఇంటిగ్రేట్ చేసాం. మూడోది ఏంటంటే EC2 కూడా బిల్లు పడుతుంది అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే కంటైనర్ లో స్లేవ్ రన్ చేయొచ్చు. అది ఎలా రన్ చేయాలి రేపు చూపిస్తాను, బట్ ముందు ఇంటిగ్రేషన్ అర్థం కావాలి మీకు. ఏ విధంగా జెంకిన్స్ వచ్చి మామూలు కంటైనర్స్ రన్ చేయగలదా చూడాలన్నమాట. అది ఎలాగో చూద్దాము. దానికి దీంట్లో నేను ఏం చేస్తానంటే డాకర్ ఇన్స్టాల్ చేస్తాను. సో దానికి docs.docker.com కి వెళ్ళి
ఇక్కడికి వచ్చి సిఈ లైనక్స్ ఉబుంటు కిందకు వచ్చి యాప్ అప్డేట్ ఆల్రెడీ చేస్తున్నాం మనం. రేపు సాఫ్ట్వేర్ ప్రాపర్టీస్ కామన్, రేపు ఏంటంటే మనం డాకర్ మీద స్లేవ్స్ రన్ చేసి కంటైనర్ అంటే ఆ స్లేవ్స్ కంటైనర్స్ గా రన్ చేసి ఆ తర్వాత అంటే రోల్ బ్యాక్ యాక్సెస్ కంట్రోల్ కూడా చూస్తాం, ఆర్ బ్యాక్ చూస్తాం. ఎనీవే డాకర్ హైఫన్ వర్షన్ అని టైప్ చేస్తే మీకు 1809 ఉందన్నమాట. సింపుల్ డాకర్ వర్షన్ అని టైప్ చేస్తే మీకు క్లయింట్ వర్షన్ రెండు సేమ్ గానే ఉన్నాయి. అయితే డాకర్ ఇంజిన్ వచ్చి మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇంత ముందు కంటైనర్స్ రన్ చేస్తుంది. క్లయింట్ వచ్చి మీరు ఈ కమాండ్స్ రన్ చేస్తారుగా క్లయింట్ అనమాట. మనం గుర్తుపెట్టుకోండి, ఈ మనం ఇది వచ్చి దీని లోపల డాకర్ పిఎస్ అని నేను టైప్ చేస్తే మీకు ప్రస్తుతం ఏం కంటైనర్స్ రన్ అవ్వట్లేదు కదా, నేను జెంకిన్స్ నుంచి డిప్లాయ్ చేసినప్పుడు ఇక్కడ రన్ కావాలి. ఓకే, జెంకిన్స్ నుంచి రన్ కావాలన్నమాట. అది నా ప్లాన్. దానికి ఏం చేయాలి, నేను జెంకిన్స్ లో ఇంటిగ్రేట్ చేయాలి యాక్చువల్గా. సో జెంకిన్స్ లో ఇంటిగ్రేట్ చేయాలంటే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో కూడా డాకర్ ఇన్స్టాల్ అయి ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, ఏది జెంకిన్స్ సర్వర్ లో కూడా డాకర్ ఇన్స్టాల్ అయి ఉండాలా. అయితే మనం ఏం చేస్తామంటే మనం యాక్చువల్ ప్లగిన్స్ వాడుకోవచ్చు, ప్లగిన్స్ తర్వాత చూద్దాము. బట్ దానికి కూడా ఏంటంటే బ్యాక్ ఎండ్ లో డాకర్ ఇన్స్టాల్ అయి ఉండాలా. అయితే దీంట్లో కంటైనర్స్ రన్ చేయము, డాకర్ క్లయింట్ మాత్రం వాడుకుంటాం. సో కాబట్టి నేను ఏం చేయాలా, దీంట్లో కూడా నేను ఇన్స్టాల్ చేయాలా. సో లెట్స్ సి. సో కాబట్టి డాకర్ రెండిట్లో ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. అయితే జెంకిన్స్ సర్వర్ లో వచ్చి మనం క్లయింట్ వాడుకుంటాం, వేరే స్లేవ్ లో వచ్చి కంటైనర్స్ ఇంజిన్ వాడతాం, అంటే కంటైనర్స్ రన్ చేస్తాం. అయితే కొన్నిసార్లు మీకు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉన్నాయండి మీకు. అందుకే నేను డాకర్ జెంకిన్స్ ఇంటిగ్రేషన్ ఇచ్చాను అనమాట. మనం కొన్ని చేంజెస్ చేయాలి. సో మనం ఏం చేయాలంటే డాకర్ హోస్ట్ అంటే ఎక్కడైతే కంటైనర్స్ రన్ అవుతున్నాయో అంటే మన స్లేవ్ లోకి వెళ్ళి ఈ ఫైల్ ఎడిట్ చేసి ఈ లైన్ యాడ్ చేయాలి యాక్చువల్గా. ఓకేనా, ఆ తర్వాత జెంకిన్స్ సర్వర్ లో ఇది యాడ్ చేయాలన్నమాట, ఇవన్నీ యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఇన్స్టాల్ అయిందా, ఓకే రైట్. సో డాకర్ వర్షన్ అని టైప్ చేసాం అనుకోండి, ఫైన్, నాకు పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటి, మన బ్లూ ఏది, ఇక్కడికి వెళ్ళి నేనేం చెప్తున్నాను, మనం ఇక్కడ ఈ కమాండ్ ఏం చేస్తుందంటే చూడండి, ఫస్ట్ ఇది కాపీ చేస్తాను. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఇక్కడ నానో ఇలా ఓపెన్ చేసి కిందకు వస్తే ఎగ్జిట్ స్టార్ట్ ఉంది చూసారా, ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే మనం ఇది యాడ్ చేయాలన్నమాట. నేనేం చేస్తాను, ఇది మొత్తం కాపీ చేసి ఓకే. సో మీరు చూసినట్లయితే యూజర్ బిన్ డాకర్ డి ఉంది కదా, డాకర్ డి -h ఎంత ఉంది, కంటైనర్ డి అంతా ఉంది కదా. సో యాక్చువల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేసి ఓకే. సో నేనేం చేస్తానంటే ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయనండి, ఇక్కడ పైన దాన్ని కామెంట్ అవుట్ చేసి కిందకు వచ్చి సేమ్ ఇదే కాపీ చేస్తాను. అంటే రేపు ఏదైనా చేంజెస్ ఏమైనా జరిగినాయి అనుకో, అంటే పొరపాటు మనం అనుకున్నట్టు పని చేయలేదు అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్వియస్గా దాన్ని అన్కామెంట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసి 000 అంటే ఎక్కడి నుంచైనా దీనికి కనెక్ట్ అవ్వచ్చు. మామూలుగా ఇక్కడ మీరు జెంకిన్స్ సర్వర్ IP ఇవ్వాలన్నమాట, అంటే దానికి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అర్థం.
ఇలా ఇస్తాం. సో మీరు చూసినట్లయితే పైకి వెళ్తే ఈ విధంగా మొత్తం ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తానంటే మనం systemctl daemon reload ఎందుకైనా మంచిది స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి, అంటే పని అసలు స్టార్ట్ అయిందా లేదా. సో రైట్, స్టార్ట్ అయింది, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా కర్ల్ రన్ చేసాం అనుకోండి, కర్ల్ రన్ చేస్తే యాక్చువల్గా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే ఫైన్, అంటే పని చేస్తుందా లేదా అని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు జెంకిన్ సర్వర్కి వస్తాం. అంత ఈజీ కాదండి, అదే ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట జెంకిన్ సర్వర్ డిప్లాయ్ చేయాలంటే. ఇప్పుడు అంతే ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేసామంటే జెంకిన్ స్లేవ్లు ఏం చేసామంటే బయట నుంచి ఎవరైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు నా మీద, డాకర్ కంటైనర్స్ క్రియేట్ చేయొచ్చు అని మనం అప్రూవల్ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేయాలా, ఇక్కడ యూజర్ క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మనం ఆల్రెడీ జెంకిన్స్ యూజర్ క్రియేట్ అయి ఉంటుందండి. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్కి వెళ్ళారు అనుకోండి. కాకపోతే ఆ జెంకిన్స్ యూజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే డాకర్కి యాక్సెస్ ఉండదు అనమాట. అందుకని నేను ఏం చేస్తాను, సూడో యూజర్ మోడ్ అని చెప్పి డాకర్ని తీసుకొచ్చి దానికి ఆ గ్రూప్కి యాడ్ చేస్తున్నాను. జెంకిన్స్ యూజర్ని డాకర్ గ్రూప్కి యాడ్ చేస్తున్నాను. తర్వాత జెంకిన్స్ రీస్టార్ట్ చేయండి. ఒకవేళ పైంది పని చేయకపోతే మీరు ఇది కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ నేనేం చేస్తానంటే ఈ 3 కూడా ఇచ్చేస్తాను, ఎందుకు తలకాయ నొప్పి. ఓకే రైట్, సో మనం జెంకిన్స్ లాగిన్ చేద్దాం. ఇది రానిండి. అయితే ఇప్పుడు నిజంగా నాకు నేను జెంకిన్ సర్వర్ కనెక్ట్ అవుతున్నా నాకు ఎలా తెలుసు, నేనేం చేస్తాను, వాచ్ డాకర్ పిఎస్ అన్నాను అనుకోండి, లేకపోతే వాచ్ -n1 ఇస్తాను ప్రతి సెకండ్కి, అంటే ప్రతి 2 సెకండ్స్కి వస్తుంది. -n1 ఇస్తే ప్రతి సెకండ్కి కూడా మీకు రిఫ్రెష్ అవుతుంది. ఓకేనా. సో మీకు రైట్ నౌ మీరు చూస్తే డాకర్ కంటైనర్స్ ఏమీ లేదు. నేనేంటంటే ఇక్కడ నుంచి డాకర్ కంటైనర్ రన్ చేస్తే నాకు అక్కడ క్రియేట్ అవ్వాలా, చూద్దాం నిజంగా అవుద్దా లేదా అని. ఎలాగంటే మీరు చూసారు అనుకోండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే శ్రీహర్ష వి రోలింగ్ అప్డేట్ v3 అంటాను. సో డాకర్ హెచ్ అని చెప్పి, సో సారీ ఐపీ ఇవ్వాలండి అక్కడ, నేను తప్పు. ఇక్కడ ఎవరు కనెక్ట్ అవ్వాలి, మనం మన డాకర్ సర్వర్, దాని ఐపీ ఏంది 1.200 కదా, 200 పైన చూడండి, ఇక్కడ చూడండి 200. ఆ స్లేవ్ కనెక్ట్ అవ్వాలా. ఎంటర్ కొట్టాను అనుకోండి, వెనక రావాలి. ఇప్పుడు చూడండి వెనక వచ్చిందా చూడండి, అంటే నేను ఇక్కడ జెంకిన్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తే బ్యాక్ ఎండ్ లో అక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో ఒకవేళ డిలీట్ చేశాను అనుకోండి, నా పేరు ఏంది, నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, డాకర్ హెచ్ ఇక్కడ ఇచ్చి సారీ డాకర్ ముందే ఉంది స్టాప్, అది ఇచ్చి స్టాప్ జెంకిన్స్ 2 అన్నాను అనుకోండి, వెనకపోయి చూడండి. ఓకే, సో ఈసారి నాకు తప్పు ఎందుకు చేశానంటే నాకు తప్పు ఇచ్చాను, పోర్ట్ ఇచ్చినట్లేను, అందుకని నేనేం చేశానంటే -p ఇచ్చి మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు నేను చూడండి ఆ స్లేవ్ కనెక్ట్ అయ్యాను అనుకోండి, నా ఉద్దేశం ఏంటంటే ఇన్స్టెన్సెస్కి వచ్చి కింద చూడండి జెంకిన్స్ స్లేవ్ టెర్మినేట్ అయిపోయిందా, ఎందుకు 5 minutes దాటిపోయింది కదా, ఆటోమేటిక్ టెర్మినేట్ అయిపోతుంది అనమాట. సరే, జెంకిన్స్ మనం నార్మల్ స్లేవ్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి నేను 8000 అన్నాను అనుకోండి, నాకు కలర్ గేమ్ వచ్చింది చూడండి. అలాగే నేను ఇంకోటి కూడా క్రియేట్ చేయొచ్చు, రెండో క్రియేట్ చేస్తాను. ఈసారి ఏమంటాను, సేమ్ కమాండ్ రన్ చేస్తాను, ఈసారి 9000 అంటాను, కాకపోతే ఏమవుద్దంటే జెంకిన్స్ 3 అంటాను. వెనకొచ్చింది చూడండి.
సో కాబట్టి ఇక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంటే, ఇది జెంకిన్స్ సర్వర్ నుంచి నేను ఎగ్జిక్యూట్ చేస్తుంటే అక్కడ అది మీకు అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇదే ఇంటిగ్రేషన్ మీకు జెంకిన్స్ నుంచి డాకర్ ఇంటిగ్రేషన్ కి ఈ విధంగా చేయొచ్చు. అయితే ఇంకా మనం స్లేవ్స్ గా వాడుకోవట్లేదండి. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను జాబ్ రన్ చేసినప్పుడు ఇక్కడ ఒక కంటైనర్ స్లేవ్ గా క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయ్యి నా జాబ్ ఎగ్జిక్యూట్ అయిపోయి తర్వాత కంటైనర్ టెర్మినేట్ అయిపోవాలి. ఇది నాకు జరగాల్సిందనమాట. ఈ లెవెల్లో కూడా వాడుకోవచ్చు. ఓకే, అది ఎలాగో రేపు చూద్దాం. అలాగే రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ కూడా రేపు చూద్దాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్. ఓకే, మీ ఇందాక ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ వచ్చేసి మనం ఒక స్లేవ్ కింద యూజ్ చేస్తాం, కరెక్టే. ఓకే, ఇప్పుడు రేపు బై ఎనీ ఛాన్స్ అంటే మన యూజువల్ రియల్ టైంలో ఈ ఫైల్స్ అన్ని ఆ స్లేవ్ మెషిన్స్ లో ఉంటాయి కదా. ఇప్పుడు జెంకిన్స్ సంబంధించి ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది రియల్ టైం. ఓకే, ఏ ఫైల్స్ చెప్పండి. ఇప్పుడు జెంకిన్ మనం రన్ చేసాం అనుకో, జాబ్ సంబంధించిన ఫైల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ దేంట్లో ఉంటాయి? మాస్టర్ లో ఉంటాయి. దాంట్లో ఎందుకు ఉంటాయి? స్లేవ్ లో స్లేవ్ ఉంటారా? ఏముండవు, జస్ట్ జాబ్ ఒక్కటే రన్ అవుద్ది అంతే. అందుకే స్లేవ్ దాన్ని. ఓకే, డీటెయిల్స్ అన్ని మాస్టర్ లో ఉంటాయి, స్లేవ్ లో ఏముండవు. ఓకే, నెక్స్ట్ అండి. సో ఇప్పుడు మనం ఈ స్లేవ్ని స్పిన్అప్ చేసాం కదండి. ఇది ఏడబ్ల్యూఎస్ స్లేవ్ని, జెన్కిన్స్ ఏడబ్ల్యూఎస్ స్లేవ్ని. ఇలానే మనం నార్మల్ కంటైనర్ అంటే అజూర్లో కాకుండా అజూర్లో కానీ లేకపోతే నార్మల్ డెస్క్టాప్లో ఉన్న డాకర్లో కానీ ఇలాంటివి కూడా స్పిన్ చేసుకోవచ్చా? అండ్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ చేస్తుందా ఇప్పుడు? అదే లేదు, అజూర్ కూడా చేసుకోవచ్చు అండి, ఎందుకు చేయలేం. బట్ యూఐలో మనకి డ్రాప్ డౌన్ రాలేదు కదా. అంటే మనకి ఇక్కడ చూస్తే అంతకుముందు ఓన్లీ యూకలిప్టస్ ఒకటి ఇచ్చేసి ఏడబ్ల్యూఎస్ రెండే ఆప్షన్స్ ఇచ్చింది. దానికి ముందు కూడా లేదండి ఏడబ్ల్యూఎస్. మీరు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి కదా. ఓకే, ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తే వస్తుంది. అజూర్ ప్లగ్ఇన్ చూసుకొని ఇన్స్టాల్ చేస్తే వస్తుంది. గాట్ ఇట్. ఇప్పుడు ఇంకోటి ఈ డాకర్ ఇమేజ్ స్పిన్ చేశారు కదా, దానికిను అంటే ఇది పైప్ లైన్ ద్వారా వెళ్ళింది కదా. సో దానికి కాదు కదండి, పైప్ లైన్ పడా, ఇంకా పైప్ లైన్ దాకా రాలా. మనం నేనేంటంటే మామూలుగా అంటే ఇంటిగ్రేషన్ వరకే చూపించాను. పైప్ లైన్ ఇంకా టైం ఉంది దానికి, అప్పుడే కాదు. దిస్ ఇస్ నాట్ పైప్ లైన్. పైప్ లైన్ అంటే గిట్ నుంచి వస్తుంది. దీనికి సర్వీస్ కి డిఫరెన్స్ అంటే డాకర్ సర్వీస్ కూడా ఎగ్జాక్ట్ ఇదే ఇలాగే చేస్తుంది కదా. డాకర్ సర్వీస్ ఎక్కడ వాడతారండి? ఫస్ట్ స్వామ్ లో చూస్తాం. మనం స్వామ్ వాడలేదు కదా. ఓకే, మన ఓన్లీ స్టాండ్ అలోన్ డాకర్ కదా. క్వశ్చన్స్ అండి. సరే, నేనేం చేస్తానంటే దీన్ని నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దీన్ని టెర్మినేట్ చేసేస్తానండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే నా దగ్గరకు వచ్చి జాబ్స్ ఉన్నాయి కదా, ఈ జాబ్స్ అన్ని డిలీట్ చేసేస్తాను. ఫస్ట్ డిలీట్ చేసేసి నేనేం చేస్తానంటే ఈ ఇన్స్టెన్స్ని ఆల్రెడీ ఏఎంఐస్ కొని ఉన్నాయి, ఆల్రెడీ ఉన్న ఏఎంఐని డిలీట్ చేస్తాను నేను. సో దీన్ని ఏమంటానంటే డీరిజిస్టర్. రేపు కావాలంటే డాకర్ ఇమేజ్ దీన్ని వాడుకుంటాను అనమాట. మనం తర్వాత స్నాప్ షాట్ ఉంటుంది, స్నాప్ షాట్ కూడా డిలీట్ చేస్తాను. April 30 ఈరోజు. కాకపోతే మళ్ళీ నాకు ప్రతిరోజు పొద్దున్న లేసి దీనికోసం 10 నిమిషాలు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకని మాస్టర్ ఇమేజ్ నేను రైట్ క్లిక్ ఇమేజ్ గా కన్వర్ట్ చేసుకుంటాను. అంటే ఈ క్లాస్ అయిపోయేదాకా ఈ మాస్టర్ ఇమేజ్ ను వాడుకుంటాను, అంటే తొందరగా డిప్లాయ్ అవ్వడానికి అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ అండి. లెట్స్ మీట్ అప్ టుమారో సేమ్ టైం.